క్యాష్ ఫ్లో అంటే ఏంటంటే ద మూమెంట్ ఆఫ్ క్యాష్ దట్ కమ్స్ ఇన్ టు ద ప్రాజెక్ట్ అండ్ గోస్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్. అంటే మన ప్రాజెక్ట్లోకి క్యాష్ మూమెంట్, క్యాష్ అనేది మనకి ప్రాజెక్ట్లోకి రావటము, మన ప్రాజెక్ట్ నుంచి వెళ్ళిపోవటాన్ని మనం క్యాష్ ఫ్లో అంటాం. ద మూమెంట్ దట్ కమ్స్ ఇన్ టు ద ప్రాజెక్ట్ అండ్ గోస్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్. సో ఎక్కడి నుంచి వస్తుంది క్యాష్? సో మనం ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలుగా మనం వర్క్ చేస్తున్నాం. సో కన్స్ట్రక్షన్ కంపెనీగా వర్క్ చేస్తే మనకి కంపల్సరీ ఆ ప్రాజెక్ట్ ఎవరైతే మన దగ్గర నుంచి కట్టించుకుంటారో వాళ్ళు ఒక బిల్డరో, డెవలపరో ఆర్ సమ్ క్లయింట్ ఉంటారు. సో మనం వాళ్ళ కోసం ఆ వర్క్ చేస్తున్నాం కాబట్టి మనం ఆ ప్రాజెక్ట్ కట్టించే కొంది ఫేజ్ వైజ్ మనకి మనం రన్నింగ్ బిల్ పెడితే మనకి ప్రాజెక్ట్లోకి క్యాష్ అనేది వస్తుంది. మనం ఎగ్జిక్యూట్ చేసిన ఐటమ్కి అగెనిస్ట్ గా మనకి పేమెంట్ అనేది రిలీజ్ అవుతుంది. సో దాన్నే మనం క్యాష్ ఇన్ఫ్లో అంటాం. దెన్ క్యాష్ అవుట్ ఫ్లో. సో క్యాష్ అవుట్ ఫ్లో మనం ఎందుకు స్పెండ్ చేస్తాం ప్రాజెక్ట్ లో క్యాష్? మనం పెట్టుకున్న ఎంప్లాయీస్ కి సాలరీస్ ఇవ్వటం కానీ, మనం పెట్టుకున్న లేబర్ కి వేజెస్ ఇవ్వటం కోసం కానీ, మనం కొన్న మెటీరియల్ కి మనం పేమెంట్ ఇవ్వటం కానీ. సో మనం ప్రాజెక్ట్ నుంచి మనం బయటికి మనం స్పెండ్ చేసేదాన్ని క్యాష్ అవుట్ ఫ్లో అంటాం. సో ఓవరాల్ ఈ మూమెంట్ ఆఫ్ క్యాష్ ని ప్రాజెక్ట్ లోకి రావటం, ప్రాజెక్ట్ నుంచి వెళ్ళటాన్ని మనం క్యాష్ ఫ్లో అంటాం. సో అసలు క్యాష్ ఫ్లో ఎలా చేస్తారు, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లో మనం ఏమేమి ఉండాలి చూద్దాం. సో